వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. డాక్టర్స్లో మీరు చాలా స్పెషల్. ఎందుకు అంటే ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వసతుల కోసం ఒకప్పుడు పోరాడారు. సో అందరికీ తెలుసు మీరు. సో ద జెన్యూన్ డాక్టర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడతారు. సో వెల్కమ్ టు ది స్టూడియో సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. జనరల్గా కొన్ని మాటలు వినిపిస్తాయి, అంటే మనం ఏదన్నా ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు నీ పన్ను చూసుకోక నీకెందుకు అని, లేదంటే మీరు యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ అండ్ చాలామందికి తెలిసిందే ప్రైవేట్గా కూడా వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి సంపాదించుకోవడానికి. దీన్ని సేవగానే ఎందుకు భావించాలి, ఎందుకు పోరాడాలి, మీ వర్క్ ఎన్ని ఉన్నాయో మీకు వేసి అవి చూసుకోవచ్చు కదా, ఎందుకు అనిపించింది మీకు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే నేను చేస్తున్నది గవర్నమెంట్ సర్వీస్. నాకు ప్రజల సొమ్ము నుంచి వస్తుంది, ట్యాక్స్ల రూపంలో వాళ్ళు నాకు పే చేస్తున్నారు. నాకని కాదు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి, రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు కూడా ప్రజల సొమ్ము నుంచి వస్తుంది. నేను చేయాలనుకుంటున్నది ఎంత తక్కువలో మనము సరి అయిన వైద్యం ఇవ్వాలి. సరి అయిన వైద్యమే అంటున్నాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ రావాలి. దే షుడ్ బి హ్యాపీలీ ఉంటే ఈ వాళ్ళు ఈ ఎకానమీ ఏదైతే ఉంటుందో బిల్డప్లో ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో ద హెల్త్ ఈజ్ వెల్త్ అనే పదం ఎప్పుడు మనం వింటాం. అండ్ వాట్ ఆల్ ఐ యూజ్ ఈజ్ ద బ్రెయిన్. నేను ఎందుకు స్పెషల్గా ప్రతిదానికి అంటే, కోవిడ్ మీరు చూసినట్టయితే 45 రూపాయలు పదం, 45 రూపీస్తో 45 రూపీస్ అనే ట్రీట్మెంట్ ఉన్న మెడిసిన్ కాస్ట్ చెప్పాను. డెంగ్యూలో కూడా చాలా తక్కువ కాస్ట్తో అసలు ఆన్సర్ ఇచ్చా. ఇక్కడ మీరు లక్షలు కోట్లు పెట్టి మీరు వైద్యాన్ని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కోవిడ్లో, కానీ నేను ఆన్సర్ ఇచ్చా. అంటే యూ విల్ బి వెల్, మంచిగా అయిపోతావు 4 రోజులలో, ఎటువంటి సమస్య రాదు అనే పదం యూజ్ చేశాను. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. కేవలం ప్రపంచంలో ఒక్క డాక్టర్ని చూపించాడు, ఒక్క డాక్టర్ని ఒక 100 కేసులతో కోవిడ్లో ఒమైక్రాన్లో ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజులు రేపు అంటే ఈరోజు 8th అనుకోండి, 9, 10, 11, 12 4 డేస్ తర్వాత 5th డే మార్నింగ్ ఒక్క డాక్టర్ని చూపించమని 100 కేసులతోటి నేను చూపించాను. అదే ఐసీఎంఆర్కి పెట్టా, యూనియన్ హెల్త్ మినిస్టర్ పెట్టా, ట్విట్టర్లో, అన్ని ఫేస్బుక్లో, యూట్యూబ్ అన్ని చోట్ల పెట్టా, లైవ్ పెట్టా. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ వన్. ప్రపంచంలో ఒక్కొని చూపించమంటున్నా నేను, అదే కదా. దెన్ డెంగ్యూలో నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం, నువ్వు ఏ కండిషన్లో రా, ఫస్ట్ డే రా, సెకండ్ డే రా, థర్డ్ డే రా, ప్లేట్లెట్స్ పడిపోయి 20,000తో రా, అక్కడి నుంచి పెరగడం చూపిస్తా. చికెన్ గున్యాలో కూడా జాయింట్ పెయిన్స్ అనేది 5 days తర్వాత అసలు కనిపించవు, ఉండవు. అన్ని ఫీవర్స్లో, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో, అంటే ఎస్పెషల్లీ ఎంఆర్ఎన్ఏ షార్ట్ టర్మ్ వైరస్ ఉంటాయి, ఇవన్నీ కూడా 15 days డ్యూరేషన్ ఉంటుంది బాడీ. ఆ అన్ని వైరస్కి మనము ఫీవర్ 1 dayలో తగ్గిపోతుంది విత్ ద మెడిసిన్. మీరు ఇంత జెన్యూన్గా చెప్తున్నారు కదా, 45 రూపీస్ మెడిసిన్ అది చాలామంది అఫోర్డ్ చేయగలరు అంటే, మీ దగ్గరికి జెన్యూన్గా ఎంతమంది పేషెంట్స్ వచ్చారు కోవిడ్ టైంలో? చాలామంది వచ్చారు. ఈవెన్ సో మెనీ పీపుల్. నేను నా పర్సన్ పెట్టుకొని రీచ్ అయ్యి ఇచ్చాం. అందరు భయపడ్డారు, డాక్టర్స్ కానీ లేకుండా మిగతా వాళ్ళు, సిబ్బంది, మిగతా ప్రజలు కూడా ఇండ్లలో కూర్చొని అయ్యో కోవిడ్ వచ్చింది, నన్ను మాకెక్కడ వస్తుందని భయంతో ఉండే. ఐ హ్యాడ్ రీచ్ టు ద పీపుల్. రీచ్ అయ్యి ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి, దీంతో పాటు మల్టీవిటమిన్స్, దీంతో పాటు నైస్ ఫుడ్. ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ దేర్. హాస్పిటలైజేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇవన్నీ అవసరమే లేదు. అందుకే నేను 45 రూపీస్ అనే పదం యూజ్ చేయడానికి కారణం, పిచ్చగాడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, పెద్ద పెద్ద అంబానీ వరకు కూడా ఇదే మందు. రేపు ఇవాళ కాదు, రేపైనా సరే ఇదే మందు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.